మార్నింగ్ లేచా, శుభ్రంగా సన్‌రైజ్ చూసుకున్నా, వీడియోలు తీసుకున్నా. హ్యాపీగా డే స్టార్ట్ చేస్తే నైట్ దాకా హ్యాపీగా ఉంటుందిట. మళ్ళీ కాఫీ తాగుతూ ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఫ్రెండు నేను గార్డెన్‌కెళ్ళేవాళ్ళము. వాళ్ళ పొలంలో వీడ్స్ తీసి, వాటర్ పట్టి, కాంపోస్ట్ బిన్ తిప్పుతాం కదా! మట్టి తయారవ్వడానికి అన్నీ హెల్ప్ చేసేదనమాట. 2 ఇయర్స్ బ్యాక్ నేను కూడా గార్డెన్ తీసుకున్నా. సేమ్ ఇక్కడ వ్యాగ్నస్ ఫార్మ్ అని ఉంటుంది. యూఎస్‌లో ఉండే వాళ్ళకి కొంతమంది ఇళ్లల్లో వ్యవసాయం చేసుకోలేం కాబట్టి, అక్కడ చిన్న చిన్న ప్లాట్స్ లాగా తీసుకొని గార్డెన్ చేసుకోవచ్చు. అలా తీసుకుని నేను ఫస్ట్ ఇయరు ఇద్దరం మా హస్బెండ్ నేను కలిపి చేసుకున్నాం. లాస్ట్ ఇయరు బేసిన్ దగ్గర నుంచి నెట్స్ పీకేంత దాకా నేనే చేసుకున్నాను. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, లేడీస్‌కి తెల్ల వెంట్రుకలు వస్తాయి కదా! ఒక ఏజ్ వచ్చేసరికి. అవి రాకుండా ఉండాలంటే హెన్నాలు వీటి డైస్ వేసుకుంటాం కదా! హెయిర్ డై, దాని జోలికి వెళ్ళక్కర్లేదండి. సింపుల్ టిప్ చెప్తా నేను. ఫ్లవర్స్ మనకి దేవుడికి పెడతాం కదా! చామంతులు కానీ, బంతులు, గులాబీలు, వాటెవర్ ఇట్ ఈస్ ఎనీ ఫ్లవర్స్ దేవుడికి పెట్టిన తర్వాత తీసేసేయండి. మొన్నటి తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతాం. తర్వాత వాటిని ట్రాష్‌లో వేయబాకండి. వేయకుండా దాన్ని ఏం చేస్తా అంటే రైస్ కప్ ఉంటుంది. పోనీ ఫుల్ గ్లాసు వాటర్ పోసి అందులో 6, 7 బంతుల్ని కానీ, చామంతుల్ని కానీ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మర్నాడు వాటిని అంతటిని పిసికేసి ఆ పువ్వుల్ని తీసేసి వాటిని ట్రాష్‌లో వేసేయండి. ట్రాష్‌లో వేసేసిన తర్వాత వాటర్‌లో షాంపూ వేయండి. హెడ్ బాత్ చేసేయండి. లేదు హెన్నా మామూలుగా పెట్టుకునే వాళ్ళు కూడా అందులో సరిపడినంత వాటర్ తీసుకుని హెన్నా మిక్స్ చేసుకుని తలకు పెట్టుకోవచ్చండి. హెయిర్ డై అవసరం లేదు. మీకు శుభ్రంగా 40+ వచ్చేసినా కూడా జుట్టు ఎదుగుతుంది. తర్వాత తెల్ల వెంట్రుకలు రావు, వస్తాయి అప్పుడప్పుడు, కానీ అవి పెద్దగా రావు, కంట్రోల్ అవుతూ ఉంటాయి. ట్రై చేయండి.